ఏదేమైనప్పుడు కూడా ఈ 300 ఏదైతే సింహాచలం చంద్రోత్సవ కార్యక్రమంలో 300 క్యూ లైన్ లో జరిగిన ఈ గోడకూలిన ఘటనలో పూర్తిగా మరికొన్ని అందరూ ఈ శిథిలాల కింద ఉన్నట్టు కూడా అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ శిథిలాలను తొలగించే ప్రయత్నంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఘటనా స్థలంలో మరికొంతమంది అధికారులు కూడా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ ఎవరికి భక్తులు అధైర్యపడకుండా భక్తులు మరికొందరు ఈ ఆధార్యంతో మరికొందరు తోపులాటకు గురి అవ్వకుండా ఎక్కడ తోపులాట లేకుండా అందరినీ ప్రశాంతంగా ముందుకు సాగాలనేసి అధికారులు స్పష్టంగా మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అయితే భక్తులు అయితే మాత్రం ఇప్పుడు ఏదైతే ఈ ఘటన చోటు చేసుకున్నా ఒక్కసారిగా ఉలిక్కిపోయిన పరిస్థితి కనపడింది. అయితే ప్రశాంతంగా చందనోత్సవ కార్యక్రమం ఏడాదికి ఒక్కసారి వచ్చే సింహాచలం అప్పన్న చందనోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన ఈ భక్తులకు ఈ వర్షం కారణంగా ఈ రిటైనింగ్ వాళ్ళు కూలిపోవడం అక్కడికక్కడే కంటి ముందు ఏదైతే దైవ దర్శనం చేసుకోవాలని వచ్చిన భక్తులకు కంటి ముందే ఈ ఘటన కనపడడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ ఆందోళనకు గురై కొంతమంది మరికొంత తోపులాట జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ తోపులాట్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఏ ప్రాణాపాయం లేనప్పటికీ కూడా కొంతమంది భక్తులు అయితే మాత్రం నలిగిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్కరి మీద ఒకరు పడ్డ పరిస్థితి కనబడుతుంది. అయితే రిటర్నింగ్ వాళ్ళ కింద కూడా మరికొందరు భక్తులు చిక్కుకొని ఉన్నారనేసి కుటుంబాలు అదేవిధంగా మరికొందరు గుర్తించిన వారందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. అయితే ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా ఏదైతే ఈ శిథిలాల కింద చిక్కుకున్నారో వీళ్ళందరినీ తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మరోపక్క అధికారులు చేస్తున్నప్పటికీ కూడా భక్తులు మాత్రం రద్దీ పెరిగిపోవడంతో చంద్రోత్సవ కార్యక్రమంలో కొంత మేరకు తొక్కిసలాట కొనసాగుతూనే ఉంది. అయితే వీటన్నిటిని కూడా అధికారులు ఎక్కడికక్కడ పిన్ పాయింట్ ఇప్పటికే ఈ చంద్రోత్సవ కార్యక్రమం దశాబ్దాలకు ఉంది తరబడి ప్రతి ఏటా చేస్తున్నప్పుడు కానీ ఇటువంటి అపశృతి సింహాచలం అప్పన్న సన్నిధిలో ఎప్పుడు చోటు చేసుకోలేదు. అయితే ఈ ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు కూడా ఒకసారి ఉలిక్కి పడ్డారు. అయితే ఘటనా స్థలంలో హోమ్ మినిస్టర్ అనిత కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఏదైతే ఈ 300 క్యూ లైన్ లో జరిగిన ఈ ఘటనలో మృతి చెందారో ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఈ క్షతగ్రస్తులకి పూర్తిగా మెరుగైన వైద్యం కూడా అందించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని ఇప్పటికే తెలియజేశారు.